అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బియ్యం, కొత్తిమీర, పుదీనాతో దోశలండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ముందుగా బియ్యాన్ని కడిగి ఒక 5 గంటలు నానబెట్టాలండి. నానబెడితే చక్కగా మెత్తగా అవుతుంది పిండి కూడా. ఇది చిన్న గ్లాస్ అండి, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కొలత తీసుకున్నాను. బాబుకి నాకే కదా, చిన్న గ్లాస్ అయితే సరిపోతుందని. ఇంకా వేరే పప్పులు ఏమీ అవసరం లేదండి దీనిలోకి. కడిగి ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. చాలా హెల్త్కి కూడా మంచిదండి, బయట ఫుడ్ తినే కన్నా కూడా. ఇంట్లో ఒకసారి వేసిన తర్వాత మొత్తం కలపాలి పిండిని. ఇలాగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి వేయాలండి పిండిని. ఒకేసారి ఎక్కువ పోయకూడదండి, తడి పిండి కదా ఇది, బియ్యం నానబెట్టి ఉంటుంది కదా, నీళ్ళు పీల్చి ఉంటుంది. కొంచెం పోసి ఒకసారి వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కోస్తే తినడు బాబు, అందుకని మిక్సీలో ఆడేటప్పుడు వేయొచ్చని. పుదీనా, దీనిలో కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నానండి. ఈ దోశల్లోకి చాలా టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఇలా పలుచగా అయిన తర్వాత జీలకర్ర వేయాలండి కొంచెం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసేస్తానండి. మిక్సీ పట్టేటప్పుడే మొత్తం కలిసిపోతుంది. పచ్చిమిర్చి విడిగా వేస్తే బాబు తినడు, అందుకే దీనిలోనే వేసేసాను. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ కలుపుకోవాలి. వేరే గిన్నెలోకి తీసుకుని సాల్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఆకులుగానే వేయాలండి, మిక్సీ వేయకూడదు. ఇప్పుడు దీనిలో నాన్ స్టిక్దే కదండి, ఫ్రై చేసుకునే పాన్ ఇట్టాను, దానిలో వేస్తున్నాను. దోశలు చాలా బాగుంటాయి. ఇలా ఆకులు కూడా కనిపించినా కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. మిక్సీలో వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసి కాలిన తర్వాత వేస్తేనే బాగుంటుంది, రెండు పక్కలా కూడా అవుతుంది ఆయిల్. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు మరోవైపుకు తిప్పుకోవాలండి ఈ దోశల్ని. ఎడిటింగ్ పగలే చేస్తున్నానండి, పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి, వెహికల్ శబ్దాలు కూడా, కాకుల అరుపులు కూడా. ఇది మాది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అండి, దాని మూలంగా ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలా మరోవైపుకి దోశని తిప్పుకున్నానండి. ఈ కొత్తిమీర, పుదీనా వేయటం మూలంగా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దోశ. కొంచెం ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. దీనిలో ఎలాంటి పప్పులు కలపలేదు, ఓన్లీ బియ్యం నానబెట్టాలి. ఒక 5 గంటలు నానబెడితే సరిపోతుంది, చక్కగా మెత్తగా. ఇవి స్టోర్ బియ్యం కాదండి, ఈ మంచి బియ్యమేను, బీపీటీఎల్ కోడూరు అమ్మ వాళ్ళు పంపించిన బియ్యమే, మేము తినేవే వాడతానండి. ఇవి స్టోర్ బియ్యం అయితే కాదు. ఇప్పుడు ఇలా ఆకులు వేసాం కదండి, కొత్తిమీర, పుదీనా, చక్కగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ దోశ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసాను కదా, చాలా మెత్తగా స్మూత్గా కూడా ఉంటాయండి ఈ దోశలు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను, కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు, అందులో నేను కూడా ఉండాలి కదా. ఇంకా మరెన్నో కొత్త రెసిపీస్ చేస్తానండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి బియ్యము, కొత్తిమీర, పుదీనాతో దోశలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.